ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన ఎస్ఐబి మాజీ డీఎస్పీ దుఖ్యాల ప్రణీత్రావును పంజగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కేసు పూర్తి స్థాయిలో విచారణ కోసం పోలీసులు కస్టడీ కోరగా 7 రోజుల కస్టడీకు నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో చించలగూడ జైలుకు వెళ్లిన పోలీసులు ప్రణీత్రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఆయన పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్రావుపై ఆధారాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు అప్పగించిన పనినే కాకుండా ఇతరుల ప్రొఫైల్ను రహస్యంగా తయారు చేశారనే ఆరోపణలు ప్రణీత్రావు ఎదుర్కొంటున్నారు. అత్యంత రహస్యంగా ఉంచాల్సిన సమాచారం పెన్ డ్రైవ్లో పెట్టుకున్నారని, ఆయన అక్రమాలు బయటపడకుండా 42 హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, ప్రణీత్రావును కస్టడీ కోసం కోరగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రణీత్రావును విచారించేందుకు పోలీసులు ఆయన్ను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న చంచల్గూడ జైలు నుంచి కూడా ప్రణీత్రావుని డైరెక్ట్గా ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఉస్మానియా హాస్పిటల్కి వైద్య పరీక్షలు అందించిన తర్వాత ఆయన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. రహస్య ప్రాంతంలో దాదాపు 8 గంటల పాటు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో, వారి టీము ఆధ్వర్యంలో కూడా ఆయన విచారించిన నేపథ్యం ఏర్పడుతుంది. రిమాండ్ కాపీలో ఏదైతే అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకొని ఇప్పటికే 3 బృందాలుగా టీంలు ఏర్పడి ఇన్వెస్టిగేషన్ ఒక ప్యారలర్గా కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఒప్పుకున్నటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు 47 హార్డ్ డిస్క్ని డిస్ట్రాయ్ చేశాడు కాబట్టి ఆ హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి డేటాను ఇప్పటికే ఆల్మోస్ట్ రిట్రీవ్ చేసినట్టుగా పోలీస్ ఆఫీసర్స్ మనకు చెప్పినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఇప్పటికే పొలిటీషియన్స్కి సంబంధించినటువంటి విషయంలో కానీ ఎస్ఐబికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఈ యొక్క సమాచారాన్ని కానీ డిస్ట్రాయ్ చేశారు కాబట్టి వాటిని మేము మ్యాక్సిమం రిట్రీవ్ చేసేసాము అనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కొంతవరకు కూడా బాగా హార్డ్ డిస్క్లు అనేవి కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి కాబట్టి వాటి నుంచి ఎలా ఈ యొక్క డేటాని రిట్రీవ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇప్పటికే టెక్నీషియన్స్ యొక్క సహాయం కోరామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే దానితో పాటు నిన్న 8 గంటల పాటు కూడా అతన్ని విచారించిన నేపథ్యంలో ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎస్ఐబి ఆఫీస్ కూడా తీసుకెళ్లారు. ఎస్ఐబి ఆఫీస్లో సీన్ రీక్రియేషన్ అనేది చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా అక్కడ ఎస్ఐబి ఆఫీస్లో ఆయన ఏర్పాటు చేసినటువంటి 2 వార్ రూమ్స్ని కూడా పోలీసులు ప్రణీత్రావుని తీసుకొచ్చి అక్కడ పరిశీలించడం జరిగింది. ఇప్పటికే తను ఎలా డిస్ట్రాయ్ చేశాడు, ఎలాంటి ఏదైతే ఎలక్ట్రానిక్ ఒక సంబంధించినటువంటి కట్టర్ను కూడా యూజ్ చేశాను ఈ యొక్క హార్డ్ డిస్క్ని డిస్ట్రాయ్ చేయడానికి అనేసి కూడా ఇప్పటికే కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా ఎలా చేశారు, ఎవరు మీకు ఈ యొక్క సీసీ కెమెరాలు ఆపడానికి అనుమతి ఇచ్చారు, దాంతోపాటు ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ డిస్ట్రాయ్ చేసినటువంటి ఈ ఎక్విప్మెంట్తో ఎక్కడ వరకు తీసుకెళ్ళడం దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా వారు విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు తొలి రోజు ప్రశ్నల వర్షం కురిపించినటువంటి నేపథ్యం ఇప్పుడు ప్రాథమిక ఎవిడెన్స్ అన్ని దొరికాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని వారంతా క్వశ్చన్ చేశారు. అవంతా కూడా ఆయన కన్ఫెషన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశము తనకు ప్రమోషన్కి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అన్న దానిపై కూడా పోలీసులు కూపీలాగినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎక్కడ కూడా నక్సలైట్కి సంబంధించిన ఆపరేషన్లో ఇప్పటి వరకు ప్రణీత్రావు పాల్గొనలేదు. పైగా ఎక్కడ కూడా స్టేషన్ ఆఫీసర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం లేనటువంటి ప్రణీత్రావుని ఇక్కడ ఇన్స్పెక్టర్గా ఎస్ఐబిలో చేరిన తర్వాత అనతికాలంలో డిఎస్పీ స్థాయి వరకు కూడా ఎలా వచ్చారన్న దానిపై కూడా పోలీసులు క్వశ్చన్ చేసినప్పటికీ మన సమాచారం అవుతుంది. ఎందుకంటే ఎస్ఐబి లాంటి కీలకమైనటువంటి ఒక డిపార్ట్మెంట్లోకి రావాలంటే చాలా అనుభవం ఉండాలి, ఎందుకంటే చాలా ఆపరేషన్స్ చేస్తూ ఉండాలి. సో ఆపరేషన్ ఎటువంటి అనుభవం లేకుండా తనకి పోస్టింగ్ రావడానికి కారకులు ఎవరంటే కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే ఈ యొక్క విచారణ అంతా కూడా వీడియోని తీశారు. వీడియో తీసిన తర్వాత మొత్తం 6 మంది అధికారులు ఈ యొక్క విచారణలో పాల్గొనడం నేపథ్యం ఏర్పడుతుంది. పంజాగుట్ట సిఐ 9, జూబ్లీహిల్స్ సిఐ, పంజారాల్స్ సిఐ, అలాగే ఏదైతే ఫిలింనగర్ సంబంధించినటువంటి సిఐ, అలాగే పంజాగుట్ట సంబంధించినటువంటి మరొక 2 ఎస్ఐలు
జూబ్లీహిల్స్ ఏసీపీ. సో వీళ్ళందరూ కూడా కలిసి ఆయన్ని క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మధ్యలో అతన్ని కొంచెం బ్రేక్ ఇచ్చి టీ అవన్నీ కూడా తాగిపించిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ అవర్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. మళ్ళీ తర్వాత 5 గంటలకి చెంచల్ కూడా స్టేల్కి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మరి 10 గంటలకి ఇవాళ మరి కాసేపట్లో ఆయన్ని మరొకసారి విచారణకైతే తీసుకురాబోతున్నారు. ఇవాళ తనతో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తన టీమ్గా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ప్రణీత్ రావుతో కలిపి విచారణ చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రసూన. రైట్ రానా, థ్యాంక్ యూ.